హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీ లేదంటే కొత్త శారీతోని ఇలాంటి ఒక డిజైనర్ లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. అది కూడా చిన్న సైజ్ దగ్గర నుండి పెద్ద సైజ్ వాళ్ళకి ఎలా రెడీ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సో నా పక్కన కూర్చున్న ఈ అమ్మాయి పేరు వచ్చేసి జ్యోతి. తనైతే ఈ ఫ్రాక్ తనే కట్ చేసింది అండ్ స్టిచ్చింగ్ కూడా తనే చేసింది. ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత తన ఫేస్లో హ్యాపీనెస్ అయితే కొంచెం కూడా తగ్గలేదండి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అక్క నేనే స్టిచ్ చేసిన, ఇంత బాగుంది అని అనిపిస్తుంది నాకు అని చెప్తుంది. సో మీరు కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న శారీతోని ఇలా డిజైన్ అయితే చేసుకోండి. బాడీ మెజర్మెంట్ తోని ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి బాడీ కోసం 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసేసుకున్న తర్వాత ఈ బొద్దు పార్ట్ ఓపెన్ పార్ట్స్ మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి. ఎందుకు అనేది నేను కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే బొద్దు పార్ట్ ఎప్పుడు కూడా మనం యూజ్ చేయొద్దు. ఆ తర్వాత పావించి డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే ఒకవేళ బ్యాక్ జిప్ పెట్టుకున్నా లేదంటే హుక్స్ కాజాలు వేసుకున్నా ఈ విధంగా పావించి అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఒకవేళ అవసరం లేకపోయినా కూడా మనం ఓపెన్ పార్ట్స్ మన సైడ్ ఉన్నప్పుడు ఇలా అయితే తీసేసుకోవాలి. సేమ్ అదే విధంగా కిందికి ఎక్కువ తక్కువ ఉంది కదా, ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఆ తర్వాత ½ ఇంచ్ డిస్టెన్స్ తోని ఇంకొక లైన్ తీసుకోవాలి. ½ ఇంచ్ ఎందుకు అంటే పైన బాడీ పార్ట్ కి కింద గేరా పార్ట్ మొత్తం యాడ్ చేసినప్పుడు ½ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా, అందుకోసం కింద ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. సో ఇప్పుడైతే దాన్ని కట్ చేస్తుంది. ఎలా కట్ చేస్తుందో మీరు ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మీకు కూడా ఏమైనా పాయింట్స్ ఏవైతే క్లియర్ గా చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనం బాడీ మెజర్మెంట్ బాడీ అయితే కట్ చేద్దాం అనుకున్నాం కదా, ఫస్ట్ మనం బాడీ యొక్క పొడుగు తీసుకోవాలి. బాడీ యొక్క పొడుగు ఇక్కడ నుండి మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు తీసుకుంటే మన మెజర్మెంట్ వచ్చేసి 12 ఇంచులు అయితే ఉంది. సో ఇప్పుడు మీరు 12 ఇంచులు చూడండి, ఈ పైన లైన్ దగ్గర నుండి 12 ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పైన ½ ఇంచ్ ఇంకొక లైన్ మార్క్ చేసేసుకుంటున్నాం. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ముందు భాగం కలిపి కుట్టినప్పుడు ½ ఇంచ్ అనేది ఇక్కడ లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఇక్కడ ½ ఇంచ్ అనేది మార్జిన్ తీసేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే మన నడుము కొలత. నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే చెస్ట్ యొక్క కింది భాగంలో, చెస్ట్ ఎండ్ అయిన తర్వాత కింది భాగంలో నడుము కొలత అయితే తీసేసుకోండి. ఇప్పుడు మన నడుము కొలత తీసేసుకుంటే నడుము కొలత వచ్చేసి 26 ఇంచులు అయితే ఉంది. ఇప్పుడు ఈ 26 ఇంచులని ఏ విధంగా తీసుకోవాలి అంటే టేప్ తో తీసేసుకొని ఈ 26 ఇంచులని 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీరు 4 భాగాల కింద నేను చూపించిన మెజర్మెంట్ కి ఇలా, ఒకవేళ మీ దగ్గర ఉన్న మెజర్మెంట్ ఎలా ఉంటే అలా తీసేసుకోండి. ఇప్పుడు 26 ఇంచులని 4 భాగాల కింద ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది? 6.5 ఇంచులు వచ్చింది. సో 6.5 ఇంచులకు ఒక మార్కింగ్ తీసేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ కి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే మనం వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది చెస్ట్ కొలత. ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే 30 ఇంచుల చెస్ట్ కొలత అయితే ఉంది. సేమ్ చెస్ట్ కొలతని కూడా 4 భాగాల కింద ఫోల్డింగ్ అయితే చేసేసేయండి. ఎంత వస్తుంది మనకి? 7.5 ఇంచులు అయితే వచ్చేస్తుంది. సో టేప్ తోని ఫోల్డింగ్ అయినా పెట్టేసేయండి, లేదు అనుకుంటే రివర్స్ 7.5 పెట్టేసి. సో చూడండి, చెస్ట్ కొలతని 4 భాగాల కింద ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది? 30 ఇంచులని 4 భాగాల కింద ఫోల్డ్ చేస్తే 7.5 ఇంచులు అయితే వస్తుంది. 6.5 ఇట్లా వస్తుందా? సో ఇప్పుడు టేప్ తోని మనం 30 ఇంచులు 4 భాగాల కింద ఫోల్డ్ చేస్తే 7.5 ఇంచులు వచ్చింది. 7.5 ఇంచులు అనేది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్ లో అయితే తీసేసుకోవాలి. ఇది 7.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ మీకు స్ట్రైట్ వస్తే స్ట్రైట్ తీసుకోండి, క్రాస్ వస్తే క్రాస్ తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్ కి మనం లూజ్ స్ట్రైట్ చేసుకోవడానికి కావాలి కదా, సైడ్ కి ఇలా 2 ఇంచులు కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలి అని అంటే ఇలా స్ట్రైట్ వచ్చి, సో నెక్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే చూడండి, ఇప్పుడు మనం కట్ చేసేది బోట్ నెక్ లేదంటే డీప్ నెక్ అయితే తెలుసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసే డ్రెస్ వచ్చేసి మనకి బోట్ నెక్ స్టైల్. సో బోట్ నెక్ స్టైల్లో మనకి ఇక్కడ నుండి ఇక్కడికి ఫుల్ షోల్డర్ అనేది ఎంత ఉంది అనేది మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా టేప్ తీసేసుకొని ఇలా క్లియర్ గా తీసేసుకోండి. చూపించినాను కదా మీకు స్టార్టింగ్ లో. సో మనం ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి ఎంత ఉంది అంటే 13.5 ఇంచులు అయితే ఉంది. ఫుల్ షోల్డర్ ఈ అమ్మాయికి 13.5 ఉంది. 13.5ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు మీకు ఎంత వస్తుంది? 6.2 ఇంచెస్ అయితే వస్తుంది. సో ఎంత వస్తుంది? 13.5 ఇంచులు మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే పావు తక్కువ 7 ఇంచులు అయితే వచ్చేసింది. సో మీకు ఎంత వస్తే అంత ఇక్కడైతే మార్క్ చేసేసుకోండి. ఇది వదిలేసారా?
ఇలా వదిలేసేసుకోండి. ఇదిగోండి పావులకు 7 ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. మీకు ఎంత వస్తే అంత సేమ్ మార్క్ చేసేసుకోండి. ఫుల్ షోల్డర్ ఎంత వస్తే దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్. నెక్స్ట్ సేమ్ అంతే కొలత ఇక్కడ కింద కూడా మార్క్ చేసేసుకుంటున్నా. ఈ విధంగా మార్క్ చేసేసుకోవడం ఎందుకంటే ఇది వచ్చేసి మనకి చంక డౌన్ కోసం. సో ఇలా ఒక స్ట్రైట్ గా లైన్ అయితే మార్క్ చేసేసుకోండి కిందికి ఇక్కడ. మరి ఇప్పుడు నార్మల్ గా ఎవరికైనా 6 ఇంచుల చంక డౌన్ తీసుకుంటారు కదా, మరి ఈ అమ్మాయికి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఒక 6 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. 6 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకొని ఇది కరెక్ట్ ఉందా కాదా అని చెక్ చేసేసుకుందాం. చూడండి ఇక్కడ ఇది బోట్ నెక్ స్టైల్ తీసుకునేటప్పుడు నార్మల్ అనుకోండి ఇందులో రౌండ్ గా తీసుకుంటాం, కానీ బోట్ నెక్ తీసేసుకునేటప్పుడు ఇలా ఇటు సైడ్ కి ఒక 1/2 ఇంచ్ అనేది ఇటు సైడ్ జరుపుకొని ఇలా క్రాస్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఎందుకోసం అంటే మనం ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కదా, ఇక్కడ మనకి గుంజినట్టుగా అవుతుంది, ముడతలు వస్తాయి. సో ఆ విధంగా తీసేసుకొని ఇలా అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక కొలత. మనం నార్మల్ వాటికి ఇక్కడ మూల దగ్గర 1 పావు 1.5 తీసుకుంటాం కదా, వీటికైతే అలా తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ రౌండ్ గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ చంక కొలత అయితే కోల్చుకోండి. ఈ విధంగా చంక కొలత కోల్చుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 6.5 వచ్చింది. 6.5 ఇంచులకి ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది. అంటే దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది అని అంటే 13 ఇంచులు మాత్రమే వచ్చింది మన చంక కొలత. కానీ మనకు కావాల్సింది ఎంత అంటే 14 ఇంచుల చంక కొలత కావాలి. మనకు కావాల్సింది 14, మనకు వచ్చింది ఎంత 13. మరి అప్పుడు ఏం చేయాలి, కిందికి మళ్ళీ ఒక లైన్ తీసుకొని ఈ లైన్ ని ఇంకొంచెం కిందికి డ్రా చేసుకో, ఎందుకంటే 1 ఇంచ్ కదా. ఈ లైన్ కొంచెం కిందికి డ్రా చేసేసుకోండి. కిందికి డ్రా చేసేసుకొని మళ్ళీ రౌండ్ గా మార్క్ చేసేసుకోండి. రౌండ్ గా మార్క్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసేసుకోవాలి టేప్ తోని. చూడండి ఇప్పుడు క్లియర్ గా ఎంత వచ్చింది, 7 ఇంచులు వచ్చింది. 7 ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి 14 ఇంచులు. సో మనకు కావాల్సిన చంక కొలత మనం మార్కింగ్ చేసిన చంక కొలతకైతే మ్యాచ్ అయింది. సో ఎప్పుడు కూడా చంక కొలత అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకుంటే సెట్ అయిందో చూడండి. 6.5 ఇంచుల చంక డౌన్ తీసుకున్నప్పుడు సెట్ అయింది. సో ఎవరికైనా చంక డౌన్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. అంటే ఎలా, ఇక్కడున్న చెస్ట్ కొలతకి ఇక్కడున్న చంక కొలత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది. సో ఒకవేళ మీకు ఇంకా కూడా సరిపోలేదు అనుకోండి, అప్పుడు పైకి గానీ కిందికి గానీ జరుపుకోవచ్చు. ఫస్ట్ 6 ఇంచులు తీసేసుకోండి, దాన్ని పైకి గానీ కిందికి గానీ జరుపుకోండి. బోట్ నెక్ అనుకోండి 6 to 7.5 మధ్యలో ఉంటుంది. అదే నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్ అనుకోండి 5 to 6.5 మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు నెక్ మార్క్ చేసేసుకోవాలి. మరి నెక్ కోసం ఎంత తీసుకోవాలి, ఇక్కడ వెడల్పు, ఇక్కడ నెక్ కోసం ఎంత తీసుకోవాలి అని అంటే ఇక్కడ మనం మీరు పాదకు 7 ఇంచులు ఉంది కదా, ఇక్కడ మీరు 3.5 అట్లా ఎంతైనా తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి 3.5 కి మార్క్ చేసేసుకుందాం. చూడండి 3.5 కి మార్క్ చేసేసుకోండి. సేమ్ అదే విధంగా పొడుగు నెక్ యొక్క డీప్ వచ్చేసి 8 ఇంచులకు తీసేసుకున్నాం. సో 8 ఇంచులు. మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, నార్మల్ బ్లౌజ్ కి ఇక్కడ 2 ఇంచులు తీసేసుకుంటేనే భుజాలు జారుతున్నాయి అంటున్నారు. సో మరి ఇక్కడ 3.5 తీసుకుంటే భుజాలు జారవా అంటే జారు, ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి. ఈ విధంగా తీసేసుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇదిగోండి ఇక్కడ నుండి ఫస్ట్ 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి. 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి. స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇందులో ఇలా మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి బోట్ నెక్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ డిజైన్ కోసం ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం, 3.5 ఇంచులు తీసేసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా 3.5 ఇంచులే తీసేసుకోవాలా అంటే అవసరం లేదు. ఈ 3.5 ఇంచుల కంటే ఎక్కువ వెడల్పైన పెట్టేసుకోవచ్చు, తక్కువైనా తీసేసుకోవచ్చు. ఇక్కడ మనం తక్కువ తీసుకుందాం, ఎందుకంటే మీరు చూసారు కదా అమ్మాయిని. సో పర్సనాలిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు తక్కువ తీసుకోవడం బెస్ట్. ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ మీకు ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్ అయితే మార్క్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను డ్రా చేసి చూపించినాను కదా, మీకు ఇంకా ఏది కావాలంటే అది. ఒకవేళ ఇక్కడ మీకు ప్లేస్ కావాలి అంటే కూడా ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది ఉంచేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్. సేమ్ అదే విధంగా వెనకాల భాగంలో డాట్స్ వస్తాయి కదా, డాట్ మార్కింగ్ అయితే వేసేసుకోండి. క్లియరా? ఇది వచ్చేసి వెనకాల భాగం సేమ్ యాస్టీజ్ గా కట్ చేసేసుకోండి. సో ఇక్కడ సేమ్ యాస్టీజ్ గా మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ అనేది ఇలా తిప్పేసుకోండి, ఇట్లా తిప్పేసుకో నీ సైడ్ ఈ విధంగా తిప్పేసుకోండి. ఇది ఇంతకుముందు మన రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చే విధంగా తిప్పేసుకొని క్లాత్ అనేది ఇలా పెట్టేసుకోవాలి.
ఇక్కడ మీకు 2 లైన్లు కనబడుతున్నాయి కదా, ఈ 2 లైన్లు ఎందుకు తీసేసుకున్నాం మనం ఇక్కడ? ఇది వచ్చేసి మనకి వెనకాల సైడ్ హుక్స్ కానీ లేదంటే జిప్ కానీ వేసేసుకోవడానికి తీసుకున్నాం కదా. అదే విధంగా మనకి ఫ్రంట్ సైడ్ కి హుక్స్ కానీ జిప్ కానీ వేస్తామా? వెయ్యము. సో అందుకోసమే ఈ గీత వరకు మాత్రమే తీసేసుకొని ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా కట్ చేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కి. ఇది వచ్చేసి మనకి నార్మల్ కాబట్టి, ఒకవేళ మీరు ప్రిన్స్ కట్ అనుకోండి, ప్రిన్స్ కట్ కి వేరే మెథడ్ కట్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా. సో ఇది వచ్చేసి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా కట్ చేసేసుకుంటే, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా కట్ చేసేసుకున్నాం కదా చూడండి. యాజ్ ఇట్ ఈజ్ గా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కోసం మార్క్ చేసేసుకుందాం. బ్యాక్ నెక్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మార్కింగ్ పెట్టేసుకొని, పైన మనకి 1/2 ఇంచ్ కుట్టు కోసం పోతుంది కదా, ఇక్కడ పైన 1/2 ఇంచ్ తో కలుపుకొని ఇక్కడ కిందికి నెక్ యొక్క డీప్ వచ్చేసి 3.5 ఇంచులకి కానీ 3 ఇంచులకు కానీ తీసేసుకోండి. ఇక్కడ నేను 3.5, ఒకవేళ మన హైట్ అనుకోండి 4 ఇంచులు తీసేసుకోండి. ఇలా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి. స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత మీరు ఇలా పర్ఫెక్ట్ షేప్ అయితే ఇచ్చేసేయండి. లేదనుకోండి చాలా మంది అయితే ఫ్రంట్ పార్ట్ లో లేస్తుంది అంటారు కదా, ఈ ప్లేస్ లో లేవ్వకుండా ఉండాలి అంటే ఇలా అయితే తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి వెనకాల భాగము, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కోసం డబుల్ ఫోల్డ్ అయితే వేసేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కిందికి పొగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్, ఆ తర్వాత 1/2 ఇంచ్ డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క పొడవు ఏ విధంగా తీసుకోవాలో చూసినాం కదా, ఇక్కడ నుండి మనకి 9.2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఆ తర్వాత పైన 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోని ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం. నెక్స్ట్ మనకి మోచే దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే, మోచే దగ్గర ఫిట్టింగ్ వచ్చేసి 9 ఇంచులు ఉంది. సో 9 ఇంచులని 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 4.5 ఇంచులు వస్తుంది. సో మీకు ఎంత వచ్చినా ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి మోచే దగ్గర ఫిట్టింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఇవి మోచేతి వరకు ఉన్న చేతులు కాబట్టి, మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 3.5 ఇంచులకి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. 3.5 ఇంచులు చంక డౌన్ కోసం. ఏ లైన్ నుండి ఒకసారి చూడండి, ఇక్కడ కింది లైన్ దగ్గర నుండి, ఈ లైన్ దగ్గర నుండి 3.5 ఇంచులు తీసేసుకోండి. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ చేతులు అనేవి మనం ఎక్కడ జాయిన్ చేస్తాం? ఈ చేతులు అనేవి మనకి ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం. అవునా? ఇంతకుముందు మనం మార్క్ చేసుకున్నప్పుడు ఈ చంక కొలత ఎంత ఉంది మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఎంత ఉంది ఇక్కడ? 7 ఇంచులు ఉంది. ఇప్పుడు సేమ్ అదే 7 ఇంచులు తీసేసుకోవాలి. 7 ఇంచులు అనేది పొడుగు లైన్ పైన పెట్టేసుకోండి. అక్కడ ఇక్కడనేమో 7 తీసేసుకోవాలి. ఆ తర్వాత 0 అనేది ఈ లైన్ పైనకి ఉండే విధంగా తీసేసుకోండి. ఇలా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. ఇవి రెండింటిని కలుపుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్. ఈ ఎక్స్ట్రా మార్జిన్ కూడా మనం ఇక్కడ ఎంతైతే తీసేసుకుంటున్నామో ఇక్కడ కూడా అంతే తీసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఈ లైన్ నుండి ఈ లైన్ కి మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ 2 ఇంచులు తీసేసుకోండి. కొంచెం చిన్న పాప కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నా ఏం కాదు. ఇలా ఈ 2 ఇంచుల దగ్గర కొంచెం కిందికి 1/2 ఇంచు తీసేసుకొని ఇప్పుడు స్ట్రైట్ ఉన్న లైన్ ని రౌండ్ చేసేసుకుంటూ, వా సూపర్ వచ్చేసింది. ఇలా కర్వ్ లాగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ యొక్క కర్వ్ అండ్ పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం కదా. లైనింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక సైడ్ కి పెట్టి కట్ చేసేసుకోండి. ఇక్కడ మేమైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రిమైనింగ్ శారీ ఉంటుంది కదా, ఈ రిమైనింగ్ శారీ మొత్తాన్ని మనం చీర కదా ఫోల్డ్ చేసేసుకున్నట్టుగా ఫోల్డ్ చేయండి. సో ఇప్పుడు మనం లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడవు ఎంత అనుకున్నాం? మనం 51 ఇంచు అనుకున్నాం కదా. 51 ఇంచులో మనం పైన బాడీ ఎంత కట్ చేసేసుకున్నాం? 12 ఇంచులు. సో ఈ 51 ఇంచులకి వెళ్ళి 12 ఇంచులు తీసేసేయండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 39 ఇంచులు వస్తుంది. ఈ 39 ఇంచులకి పైన ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, కింద ఒక ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, అంటే మొత్తం ఎంత వస్తుంది మనకి? 40 ఇంచులు. 39 ఇంచులకి 1 ఇంచ్ ఖర్చు కలిపితే 40 ఇంచులు వస్తుంది కదా. ఇప్పుడు 40 ఇంచులకి అయితే మార్క్ చేసేసుకుందాం. చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి పెట్టేసుకోండి. 40 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోండి. సేమ్ అదే విధంగా మీరు ఒక 2-3 ప్లేసెస్ లో వేసేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నాకు ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ బార్డర్ ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా కట్ చేసేసుకోండి. చూడండి, ఇలా ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి. సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్ లో కూడా వేసేసుకోండి. 40 ఇలా వేసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇలా తీసేసుకొని లైన్ మార్క్ చేసేసుకోండి స్కేల్ తోని. సో ఇప్పుడు ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి కింద గేరా పార్ట్. దీనికోసం
కోసం లైనింగ్ వచ్చేసి మనం 3 మీటర్స్ తీసేసుకొని సేమ్ యాస్టీస్ గా చూడండి ఇక్కడ మనకి లెంత్ అనేది సరిపోతుంది. ఒకవేళ మీకు లెంత్ అనేది ఎక్కువైంది అనుకోండి కిందికి ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, ఎందుకంటే స్టిఫ్ లాగా పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉన్నా కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్. అదే విధంగా బాడీ ఏ విధంగా కట్ చేసుకున్నామో చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.